ఫ్రెండ్స్, బిగ్ బాస్ అయితే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అదందరికీ ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. అదేంటంటే, ఈరోజు ఎపిసోడ్‌లో మనకి బురద నామినేషన్స్ అయితే జరిగాయి. దానిలో మనకి నిఖిల్, గౌరవ్, దివ్య, అలాగే రితు, భరణి, సంజన ఈ ఆరుగురు కూడా నామినేషన్‌లోకి వచ్చారు. అయితే ఈ ఆరుగురి నామినేషన్స్ మిగతా ఐదుగురు అంటే ఇమాన్యుల్, కళ్యాణ్, తనూజ, అలాగే సుమన్ శెట్టి, ఇంకా చెప్పాలి అంటే డెమాన్ పవన్. వీళ్ళ ఐదుగురు సేఫ్ అని మనం అనుకున్నాం. కానీ బిగ్ బాస్ ఏం చేశాడంటే హింజన్ ట్విస్ట్ ఇచ్చాడనమాట. అంటే మంగళవారం ఎపిసోడ్‌లో అందరిని కూడా నామినేట్ చేసేసేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ ఫ్యామిలీ వీక్ జరగబోతుంది కదా! ఫ్యామిలీ వీక్ జరగబోతున్న నేపథ్యంలో బిగ్ బాస్ అందరిని కూడా నామినేషన్స్‌లోకి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్ బేస్‌లన్నీ ఒక రకంగా అలర్ట్ అవుతాయనేసి అలా చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇమాన్యుయల్ కెప్టెన్‌గా ఉన్నాడు కదా! అయితే మరి కెప్టెన్‌గా ఉన్న ఇమాన్యుయల్ పరిస్థితి ఏంటి అంటే కన్ఫెషన్ రూమ్‌కి ఇమాన్యుయల్‌ని కాకుండా మిగతా 10 మందిని పిలిపించుకొని ఇమాన్యుయల్‌కి ఇమ్యూనిటీ కావాలా? వద్దా? అంటే చాలామంది కావాలి, కొంతమంది వద్దు అన్నారంట. ఎక్కువ మంది కావాలి అన్నందుకు గాను ఇమాన్యుయల్‌కి ఇమ్యూనిటీ ఇవ్వడం జరిగింది. మిగతా అందరి ఇంటి సభ్యులు నామినేషన్ అయిపోయారు. అయితే ఇక్కడ ఇమాన్యుయల్‌కి మళ్ళీ ఊహించని ట్విస్ట్ రాబోతుంది. ఫ్రెండ్స్, ఇమాన్యుయల్‌కి ఒక పవరాస్త్ర వచ్చింది. ఆ పవరాస్త్రకి ఏకంగా 3 పవర్స్ ఉన్నాయి. అంటే 3 పవర్లు 3 డిఫరెంట్ పవర్స్. ఒకళ్ళని సేవ్ చేయాలి. అంటే తనకి తానైనా వాడుకోవచ్చు. లేదంటే ఇంకొకళ్ళనైనా సేవ్ చేయొచ్చు అన్నప్పుడు రాముని సేవ్ చేసేసాడు. అవునా? నెక్స్ట్ వచ్చేసరికి ఇప్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు అంటే మంగళవారం నాడు రాబోయే ఎపిసోడ్స్‌లో ఏమవుతుందంటే ఇమాన్యుయల్‌కి ఇంకొక పవరాస్త్ర యూజ్ చేసేసుకొని తను ఇమ్యూనిటీని సంపాదించుకున్నాడు. అంటే ఒక్కటేమో తనని తాను సేవ్ చేసుకోవచ్చు. ఇంకొకటేమో ఇమ్యూనిటీ ద్వారా తను ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడ్డాడనమాట. అంటే నామినేషన్స్ కెప్టెన్ అయినా సరే తను నామినేషన్స్‌లో వెళ్ళాలి అన్న ఒక కొత్త రూల్ అయితే బిగ్ బాస్ పెట్టడం జరిగింది. అయితే ఈ వారం అది లేని కారణంగా తన పవరాస్త్రాన్ని యూజ్ చేసుకొని తనే ఇప్పుడు బిగ్ బాస్ నామినేషన్స్ నుంచి బయటపడ్డాడు. సో, మిగతా 10 మెంబర్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఇక రాబోయేది 10థ్ వీక్ అయిపోతుంది. అంటే ఈ వీకెండ్ ఎపిసోడ్ వచ్చింది అంటే 10థ్ వీక్ అయిపోయినట్టే. 11, 12, 13, 14 ఇంకా 4 వీక్స్ మాత్రమే ఉంది. ఫిఫ్త్ వీక్ ఫినాలే వీక్. అంటే అది ఇంక ప్యూర్‌లీ ఓటింగే తప్ప అక్కడ ఏమి ఉండదు. ప్లస్ ఇంకొకటేంటంటే టికెట్ టు ఫినాలే ఉంటుంది 13థ్ వీక్‌న. సో, ఏదైనా వాడాలి అంటే 10థ్, 11థ్ వీకుల్లోనే వాడాలి. సో, ఆ పవరాస్త్ర ఇప్పుడేంటంటే 11థ్ వీక్ గానీ, 12థ్ వీక్ గానీ ఏదైనా ఒక పవరాస్త్ర గానీ, లేదన్నా ఒక పవర్ గానీ ఉంది అంటే ఖచ్చితంగా లెక్కలు మారిపోతాయి. అవును కదా! ఇప్పుడు తనూజ దగ్గర ఒక పవర్ ఉంది. ఆ పవర్ ఏంటి? ఒకళ్ళని సేవ్ చేస్తే సేవ్ చేసిన వాళ్ళు కాకుండా డేంజర్ జోన్‌లో ఉన్న ఇంకొకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. సో, అక్కడ లెక్కలు మారిపోయినట్టే కదా! ఇలాగే ఇమాన్యుయల్‌కి కూడా ఈ వారం ఇంకొక పవర్ ఇచ్చే అవకాశం ఉంది. అదేంటంటే తనకి కాకుండా ఆ పవర్ అస్త్ర ఇంకెవరికైనా వాడొచ్చు. అలా వాడినప్పుడు ఓకే. అలా అయినా ఈ వారమైనా వాడాలి. నెక్స్ట్ వీక్ అయినా వాడాలనమాట. సో, అలా నెక్స్ట్ వీక్ వాడాలి అనుకున్నప్పుడు ఈ వీక్ అంటే ఈ వీక్ తనూజకి లాస్ట్ పవర్‌కి. సో, తనూజ వాడదు. ఎందుకో చెప్తా వినండి. తనూజ ఎందుకు వాడుతుంది? ఇప్పుడు ప్రజల ఓటింగ్‌ని ఒబే చేసి తను ఆ నిర్ణయం తీసుకోవాలే కానీ, అక్కడ ఒకళ్ళని సేవ్ చేస్తే ఇంకొకళ్ళు వెళ్ళిపోతున్నారు కదా! అంటే ప్రజల ఓటింగ్‌కి ఎగెయిన్స్ట్‌గా వెళ్ళిపోతున్నారు. సో, అందుకని ఇప్పుడు బిగ్ బాస్ ఇంకోటేం చేస్తున్నాడంటే, ఇప్పుడు భరణి గారినిను సాయి శ్రీనివాస్‌ని నుంచోబెడుతున్నాడు. నుంచోబెట్టిన తర్వాత వాళ్ళిద్దరిలో నువ్వు ఎవరిని సేవ్ చేస్తావని డైరెక్ట్‌గా అడిగితే బావుంటుంది. అలా కాకుండా బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు? ఒకళ్ళ ఎవరు సేవ్ అయ్యారు అని చూపిచ్చేస్తున్నారు ప్రజల ఓటింగ్ ద్వారా. అంటే సాయి శ్రీనివాస్ ఔట్ అయిపోయాడు. భరణి సేవ్ అయ్యాడు అని చూపిస్తున్నారు. చూప్ అలా అంటే ఎవరిని సేవ్ చేయాలనే విషయం పైన క్లారిటీ ఉండట్లేదు. సో, ఆ పవరాస్త్ర అలాగే ఇమాన్యుయల్ పవరాస్త్ర కూడా ఈ వారం సేవింగ్ అండ్ ఇమ్యూనిటీకి సంబంధించి ఉండబోతోందన్న విషయం క్లారిటీ వచ్చేసింది. అయితే ఇందాక ఇమ్ము ఏమన్నాడంటే, నాకు గనక పవరాస్త్ర ఉంచి కెప్టెన్‌గా ఒకళ్ళని సేవ్ చేయాలి అంటే నేను నిన్నే చేసుండేవాడిని గౌరవ్ అని చెప్పాడు. అంటే తను ఇమ్యూనిటీ అటు భరణికి వాడు, ఇటు దివ్యకి వాడు. దివ్య వల్లే తను కెప్టెన్ అయ్యాడు కానీ, తను దివ్యకి వాడట్లేదు. గౌరవ్‌కి వాడదామని ఫిక్స్ అయ్యాడు. సో, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే
ఊహించని ట్విస్ట్‌లే జరుగుతాయి. ఎప్పుడైతే 'బిగ్ బాస్' హౌస్‌లో పవరాస్త్ర అనేది ఒక పవర్ ఉంది. అలాగే తనుజకు ఒక పవర్ ఉంది కాబట్టి, ఈ వారం ఎలిమినేషన్ విషయంలో పెద్ద మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే ఈ వారం నో ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఎందుకో చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు 11 మంది ఉన్నారు. ఓకే. ఈసారి కూడా 'బిగ్ బాస్' టాప్ 6నే 'బిగ్ బాస్' ఫినాలేకి పంపించాలన్న ఆశతో ఉన్నాడనమాట. టాప్ 6 ఎళ్ళిపోతే 5 మెంబర్స్ ఉంటారు. ఈ వారం ఫర్ ఎగ్జాంపుల్ నో ఎలిమినేషన్ ఉందనుకోండి. 11థ్, 12థ్, 13థ్, 14థ్ 4 వీక్స్ ఉన్నాయి. ఒక వీక్ డబుల్ ఎలిమినేషన్ చేసేస్తే, ఈ వీక్ నో ఎలిమినేషన్ అయినా పర్లేదు కదా! మిగతా 3 వారాలు అంటే 11థ్ వీక్ ఒకళ్ళు, ఓకే. 12థ్ వీక్ ఒకళ్ళు, 13థ్ వీక్ ఒకళ్ళు, 14థ్ వీక్ డబుల్ ఎలిమినేషన్. డబుల్ ఎలిమినేషన్ కానీ లేదంటే ఒక వీక్ ఇంకొకటి ఎలా ఉంటుందంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. అంతే కదా! ఇప్పుడంతా ఇది ప్రీ క్లైమాక్స్ జరుగుతున్నట్టే. వీళ్ళు అసలు చాలా చప్పగా ఉన్నారు గానీ అంటే మేబీ దీనిలో గూడా అంటే లైవ్‌లో కూడా వాళ్ళంత బాగా ఏమి కంటెంట్ చూపించట్లేదు గానీ యాక్చువల్లీ ఇది ప్రీ క్లైమాక్స్‌తో సమానం.